నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే మొన్నటి నుంచి కూడా ద్వాదశ రాశి వారు ఏ రాశి వారు ఏ ప్రక్రియ చేయడం ద్వారా ఈ సెప్టెంబర్ మాసం మొత్తం వాళ్ళకి కలిసి వస్తుందో మనం ప్రతిరోజు వీడియోస్లో తెలియజేస్తున్నాం. అయితే చాలామంది డౌట్ ఏంటంటే ఈ ప్రక్రియ మనం ఏ రకంగా చెప్తున్నారు గురుగారు అంటే, ప్రతి ఒక్కరికి ఒక రాశి వారికి గోచార రీత్యా గ్రహస్థితిని ప్రకారంగా మనం ఒక అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వారం రోజు చేయటం ద్వారా ఈ యొక్క తులారాశి వారు ఇది చేయటం ద్వారా ఈ లాభాన్ని పొందవచ్చు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వృత్తిరీత్యా, భార్యాభర్తల అన్యోన్యత కానివ్వండి, లేదా మనశ్శాంతి లేదు, అన్ని రకాలుగా ఈ నెల మొత్తం అన్ని రకాలుగా ఇప్పుడు తులారాశి వారైనా సక్సెస్ఫుల్ ఉండటానికి, మిథున రాశి వారైనా సక్సెస్ఫుల్ ఉండడానికి మనం ప్రతిరోజు ఒక పరిహారం చెప్తున్నాం. అయితే ఈరోజు ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి మనం పరిహారం తెలియజేద్దాం. మొట్టమొదటిగా వృశ్చిక రాశి అనగానే కుజుడు అధిపతి అవుతాడు. ఇక్కడ మనం మంగళవారం రోజు పరిహారం చేయాలంటే కాదు. ఇక్కడ మనం చేయవలసిన పరిష్కారం ఏంటంటే, గురు ఆదివారం రోజు వృశ్చిక రాశి వారు నేను చెప్పే పరిష్కారం 2 రోజులు చేస్తే చాలా మంచిది. లేదనుకుంటే మీ ఇష్ట ప్రకారంగా గురువారమైన ఆదివారమైన ఈ ప్రక్రియ చేయాలి. ఏం చేయాలి గురువారం అనుకుంటే, గురువారం రోజున మీకు దగ్గరలో ఎక్కడైనా కానివ్వండి బాబా టెంపుల్ మాత్రం మీకు అందుబాటులో ఉంటే 3 అరటిపండ్లు, ఒక 3 చపాతీలు, ఆలుతో చేసిన ఆలు కర్రీ ఒకటి. ఇప్పుడు ఈ ప్రక్రియ నేను చెప్పింది చేయటం ద్వారా ఏంటంటే, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వృత్తిరీత్యా, పిల్లలకి, భార్యాభర్తల అన్యోన్యత, ఎవరికి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సమస్యలు ఏదున్నా ఈ మాసంలో అవన్నీ తొలగిపోయి ఈ మాసం మొత్తం వాళ్ళు హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఈ ప్రక్రియ చేయటం ద్వారా. ఇప్పుడు నేనేం చెప్పాను, 3 అరటిపండ్లు, 3 చపాతీ, ఒక ఆలు కర్రీ, ఆలు అంటే ఆలుగడ్డతో చేసిన ఫ్రై కావచ్చు, లేదంటే కర్రీ ఏదైనా కానీ కొంచెం తీసుకొని సాయిబాబా టెంపుల్కి ఉదయం 10 గంటల 30 లోపు సాయిబాబా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణాలు చేసి, సాయిబాబా కుదిరితే ఏంటంటే 21 గులాబీ పూలతోటి ఎరుపు రంగు దారంతో మాల చేయండి. మీరు చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఏముంది, 21 గులాబీ పూలు తీసుకున్నాం, లేదండి అనుకుంటే ఎరుపు గన్నేరు పూలు తీసుకున్నా నో ప్రాబ్లం. ఎరుపు రంగు దారం లేదు, ఇప్పుడు బట్టలు కుట్టేదైతే ప్రతి ఒక్కరి దగ్గర ఎరుపు రంగు దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని తీసుకోండి. 21 గులాబీ పూలు ఉన్నాయో ఆ గులాబీ పూలని మనం ఎర్రదారంతో అల్లేసి ఒక మాల చేసి అక్కడికి వెళ్ళేసి ఒక 11 ప్రదక్షిణాలు చేసి, ఇదేదైతే అరటిపండు, 3 చపాతీలు, ఆలు కర్రీ తీసుకెళ్ళి మన నైవేద్యంగా సమర్పించేసి ఈ యొక్క మాలని బాబాకు సమర్పించండి. సమర్పించిన తర్వాత ఈ యొక్క 3 చపాతీలు మనకి అక్కడ ఆయన ఒకటి అక్కడ పెట్టుకొని మనకు కనీసం 2.5 రిటర్న్ ఇస్తాడు, కొంచెం కర్రీ ఇస్తాడు. కాబట్టి ఆ యొక్క చపాతీలోని సగభాగం ఏంటంటే, అక్కడ దగ్గరలో గోమాత ఉంటే మాత్రం సగభాగం గోమాతకి తినిపేయండి. ఎక్కడైతే అక్కడ మీకు టెంపుల్లో అయితే కంపల్సరీ బాబా టెంపుల్ అంటే డాగ్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఒక సగం దానికి తినిపేయండి. ఆ ఒకటి ఏదైతే ఉందో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని మీరు సేవించాలి. ఇది గురువారం రోజు వృశ్చిక రాశి వారు మొట్టమొదటి గురువారం అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ శనివారం వస్తుంది కాబట్టి గురువారం రోజు చేయొచ్చు. లేదు గురువారం కుదరదు అనుకుంటే ఆదివారం రోజు ఏం చేయాలి గురువారం అనుకుంటే, మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానివ్వండి, అంటే మీకు టెంపుల్లో కానివ్వండి, లేదా ఇంటి పక్కన కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, తెల్ల జిల్లేడు చెట్టు ఉందా చూడండి. తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే చాలా మంచిది. లేదు గురుగారు తెల్ల జిల్లేడు చెట్టు అందుబాటులో లేదు అనుకుంటే మాత్రం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరలో ఉందా చూడండి. రెండిట్లో ఏదైనా ఆప్షన్ మీకు. ఫస్ట్ ఆప్షన్ మాత్రం తెల్ల జిల్లేడు చెట్టు. తెల్ల జిల్లేడు చెట్టు మాత్రం దగ్గరలో ఉంటే వృశ్చిక రాశి వారు ఉదయం 11 గంటల లోపు పాలు తీసుకోండి. పాలలో కొంచెం చక్కెర కలపండి. దాంతోపాటు స్వీట్ హౌస్లో మీకు వైట్ దూద్ పేడ దొరుకుతాయి కదా, ఒక 3 దూద్ పేడ తీసుకోండి. అక్కడికి మీరు తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 3 ఆత్మప్రదక్షిణాలు చేసేసి ఈ యొక్క పాలలో మనం చక్కెర కలిపిన ఆ పాలు అనేది అక్కడ చెట్టుకు సమర్పించి మీ మనసులో కోరుకోండి. ఈ నెల నాకు ఆర్థిక సమస్యలు ఉండకూడదు, ఈ నెల మా భార్యాభర్తలలో అన్యోన్యత సమస్య ఉండకూడదు, ఈ నెలలో నా పిల్లలకి ఎలాంటి విద్యలో కానివ్వండి, ఆరోగ్యంలో కానీ సమస్య ఉండకూడదు. మీ మనసులో కోరిక ఏదైందో కోరుకొని ఒక 3 ఆత్మప్రదక్షిణాలు చేసేసి ఆ తీపి పదార్థాన్ని ఏదైతే మనం తీసుకొచ్చామో అక్కడ నైవేద్యంగా సమర్పించండి. తెల్ల జిల్లేడు చెట్టు అందుబాటులో లేని వారు మాత్రము ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణాలు చేసి ఈ యొక్క మీకు స్వీట్ హౌస్లో చూసినట్టయితే మోతీచర్ లడ్డు లభిస్తాయి. మీకు మోతీచర్ లడ్డు ఉంటుంది. ఆ యొక్క మోతీచర్ లడ్డు 3 తీసుకోండి, కనీసం ఒక 3 తీసుకొని అరిటాకులో పెట్టి ఆయనకి నైవేద్యంగా సమర్పించండి. దాంట్లో నుంచి ఏ లడ్డు కూడా మళ్ళీ మీరు ప్రసాదంగా స్వీకరించొద్దు. ఆ 3 కూడా అక్కడే వదిలేసేయండి. అవకాశం ఉంటే మాత్రం నువ్వుల నూనెతోటి
ధ్వజస్తంభం దగ్గర కానివ్వండి లేదా గర్భగుడిలో కానివ్వండి ఆంజనేయ స్వామికి మనం నుంచుంటే ఎడమ భాగాన నువ్వుల నూనెతో దీపం ఒక ఒత్తేసి పెట్టండి. అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తేసి అక్కడ దీపం పెట్టండి. ఎవరు? వృశ్చిక రాశి వారు ఆదివారం రోజు ఈ ప్రక్రియ చేసి చూడండి. ఈ నెల మొత్తం సక్సెస్ మీ సొంతం అవుతుంది. గురువారం కానీ ఆదివారం 2 రోజులు చేస్తే సక్సెస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా అన్నింటిలో కలిసి వస్తుంది వృశ్చిక రాశి వారికి. లేదు నాకు ఒకరోజు కుదురుతుందంటే ఆ ఒక్కరోజైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. గురువారం, ఆదివారం మీ ఇష్ట ప్రకారం. అయితే నేను కొన్ని రోజుల క్రితము ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ యొక్క పిల్లి మాయ అని చెప్పి ఒకటి చూపించాను నేను. చాలా అరుదుగా లభిస్తుంది మనకి. ఎందుకంటే చాలామంది పిల్లి గర్భసంచి అనుకుంటున్నారండి. పిల్లి గర్భసంచి కాదండి ఇది. పిల్లి ఎప్పుడైతే ప్రసవిస్తుందో దానికి వచ్చే పిల్లి మాయ అనుకోండి. మాయ వస్తుంది కదా. చాలా జంతువులు ఏంటంటే అవి ప్రసవించగానే తినేస్తుంటాయి. సో కొంతమంది ఏంటంటే ఇట్లా పిల్లుల్ని వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని పెంచి ఆ ప్రసవించిన సమయంలో అది కలెక్ట్ చేస్తుంటారు. వాటికి ఎలాంటి హాని జరగకుండా ఇలా కలెక్ట్ చేసుకొని అది కొంచెంగా మనకి తెలిసిన వ్యక్తుల నుంచి మనం తెప్పిస్తుంటాం. ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా, ఇది మళ్ళీ మనకు ఫ్రెష్గా స్టాక్ ఇప్పుడు అనేది అందుబాటులో ఉంది. కాకపోతే నేను చెప్పినట్టు కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరీ సామాన్యుడు కూడా అఫోర్డ్ చేయనంత కాస్ట్ అయితే ఉండదు, కానీ కాస్ట్లీగా కొంచెం ఉంటుంది. దీన్ని పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి దీంతోపాటు ఇంకొక 4-5 ఐటమ్స్ అని మీకు యాడ్ చేయడం జరుగుతుంది. యాడ్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క ప్యాకేజ్ని ఇలా ఒక బాక్స్లో బంధనం చేయడం జరుగుతుంది. ఇలాంటి ఒక బాక్స్లో బంధనం చేసి మీకు టోటల్గా ఈ ప్యాకేజ్ అనేది అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి బాక్స్లో మీకు పార్సల్ కానివ్వండి లేదా డైరెక్ట్ వచ్చే ముందు మీ గోత్రనామాలు చెప్పారంటే దీన్ని అభిమంత్రించి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎవరైతే ఇంట్లో ఉంటుందో వాళ్ళ జీవితకాలం కూడా వాళ్ళకి అఖండమైన ధనప్రాప్తి అనేది కలుగుతుంది. 100% మనకి ఇంట్లో ఎప్పుడు ధనం నిలబడాలి, అకాలంగా ధనం కలిసి రావాలనుకున్నా ఈ పిల్లి మాయను ఎవరైతే ఇంట్లో అభిమంత్రించి పెట్టించుకుంటారో వాళ్ళకి అఖండమైన ధనం అనేది నిత్యం ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించడానికే ఈ యొక్క పిల్లి మాయని మనము నిర్దిష్టమైన ముహూర్తంలో అభిమంత్రించడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి. అది అదృష్టం ఉంటేనే మనకు లభిస్తుంది తప్ప ఇది నిత్యం దొరికేది కాదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా ధనాన్ని, అఖండ ధనప్రాప్తిని, అకాల ధనప్రాప్తి పొందాలనుకున్న ఎవరైనా దీని గురించి వివరాలు సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చండి. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్. ఈ 2 విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ, ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనే నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగము. ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది. ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము. మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 days, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు, జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది. అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి, తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ, ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి, సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన ఇది. ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా జనధనాకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజలమాల, ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు.
మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం. కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100కి 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు బాలాజీ. నేను కాచిగూడలో ఉంటాను. నేను గురుగారి దగ్గరికి రావడం అనేక సమస్యలలో ఉండే దానివల్ల గురుగారి దగ్గర రావడం అయింది. ఎంతోమంది గురువులని చూసి టీవీలో చూసిన తర్వాత ఏంటంటే కరెక్ట్ రైట్ పర్సన్ని ఎన్నుకోవడం కోసం ఈ గురుగారు నాకు పూర్తి నమ్మకం జరిగి గురుగారి దగ్గర రావడం జరిగింది. జెమ్ ఇచ్చారు. ఈ జెమ్ వల్ల నా లైఫ్ మంచి టర్న్ అయింది. తర్వాత ఫైనాన్షియల్గా నేను చాలా ప్రాబ్లంలో ఉండే. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గరికి వచ్చానో నాకు ఫైనాన్షియల్గా మంచిగా ఉంది, హెల్త్ ఇష్యూ కూడా మంచిగా ఉంది. మా కుటుంబ సభ్యులు బాగున్నారు. నా కుమారుడు చాలా డల్ స్టూడెంట్ ఉండే, అలాంటిది ఇప్పుడు మంచిగా చదువులో కూడా రాణించాడు. నాకు జరిగిన ఈ అనుభవం నేను కొంతమంది నాకు సంబంధించిన ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా గురుగారి దగ్గర తీసుకొచ్చి రావడం జరిగింది. ఎప్పుడైతే గురుగారి దగ్గర వాళ్ళని తీసుకురావడం జరిగిందో వాళ్ళ సమస్యల నుంచి కూడా వాళ్ళు బయటపడ్డారు. గురుగారు ఎప్పుడైతే ఈ బాక్స్ ఇచ్చారో ఆ రోజు నుంచి ఇంకా నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి. ఆనందమైన జీవితం నా జీవితం. ప్రజెంట్లో నా జీవితం ఆనందమైన లైఫ్ ఉంది. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా హ్యాపీగా ఉన్నానంటే కారణం ఈ బాక్స్. నమస్కారం అండి, నా పేరు మణికంఠ. నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి, కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను. ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇలాగ ఒక గురువు గారు ఉన్నారు, చేస్తే బాగుంటుంది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఎలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ చూద్దాం అనుకుని చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను. చిన్న రెమెడీస్ చెప్పారు. ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను. కంపెనీలో గ్రోత్ బాగుంది. నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు. కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈరోజు. ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు. ఆల్రెడీ గురువుగారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగా గురువుగారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తానని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువుగారు పరిచయం అయ్యారు. కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువుగారిని ఒకసారి కలవండి. మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కాబట్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే భవిష్యక్రియ ఛానల్ కూడా దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అది శీఘ్రంగా మీకు చేస్తాయి. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.